పేరు పేరున మన లవలపల్లి గ్రామస్తులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మరి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారిని మరి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి మన కేసీఆర్ గారు మనకు పంపడం జరిగింది. వారిని మనము ఎంతో మెజార్టీతో గెలిపించుకోవాల్సిన మనకు అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు చేసిన పాలన చాలా గొప్ప పాలన. మరి ఏ ఊళ్ళో అయినా ఒక హనుమల్ల గుడి ఉంటుంది. హనుమల్ల గుడి లేని ఊరు లేదు. కేసీఆర్ గారి అందరి పథకాలు లేవు. ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు ఏదో విధంగా పథకాలు అందినాయి. ఈరోజు మనము విశ్వాసం తప్పదు. ఎందుకంటే మనము ఎవరైనా హెల్ప్ చేస్తే మర్చిపోవడం ధర్మం కాదు. మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని ఆలోచన చేసి ఓటేయాలి. మరి మనం ఈ రోజు ఇట్టుండేటోళ్ళం కాము. మనకి ఏ పండుగ కూడా సక్రమంగా చేసుకుంటాం కాము. మరి ఆంధ్రలో పండుగలు వాళ్ళు పండుగలను చూసుకుంటా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సెలవు ప్రకటిస్తే వాళ్ళు చూసేవాళ్ళము. వాళ్ళ ఆంధ్రలో సెలవు ఇస్తే మనం తీసుకునే వాళ్ళము, లేకపోతే సప్పుడుదాకా మనం వెళ్ళిపోయేవాళ్ళము. మరి మన పాలన మనం తెచ్చుకున్నాక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రోజు మనం చిన్న చిన్న పండుగలను కూడా కేసీఆర్ మన తెలంగాణ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు నచ్చే విధంగా పండుగలను మనం గొప్పగా చేసుకుంటాము. బతుకమ్మ కానీ ఏ పండుగలు కానీ కూడా మనం చాలా గొప్పగా చేసుకుంటాం ఈరోజు. మరి వాళ్ళ పాలన ఉన్నప్పుడు ఎలా ఉండేది? మరి మనకు ఎంతో గొప్ప పండుగలు ఉన్నప్పుడు కూడా స్కూళ్ళు ఆలస్యంలో కూడా పిల్లలు పోయేటోళ్ళు. మనం ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ ఈ రోజు తెలంగాణ తెచ్చిందంటే మనము ఆయన సత్యదాకా కూడా మన గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సిన ధర్మం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ రోజు ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా కేసీఆర్ అనేటంత అధికారం ఎవరికి లేదు. మూయికి మాట్లాడుతున్నచ్చు కానీ లోపల వాళ్ళ హృదయాన్ని ఇప్పి మాట్లాడమని వాళ్ళని హృదయాన్ని ఆలోచన చేసుకొని మాట్లాడమని చెప్తున్నాను నేను. కేసీఆర్ అంటే మాటలు కాదు, మజాక్ కాదు. తెలంగాణలో ఎంత పోరాడిండు, మరి ఎన్ని కష్టాలు పడ్డాడు. సాగు దాకా పోయి కూడా ఈరోజు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడిండు కేసీఆర్. మనకేం తక్కువ చేసిండు? మనకు మిషన్ భైరత, మిషన్ కాకతీయ చెరువులు తీయడం కానీ మిషన్ కాకతీయ మిషన్ భైరత అంటే మనకు ఇంటింటికి నల్ల కార్యక్రమం చిన్నది కాదు. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వురు. ఇంటింటికి నల్లి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పారు. కేసీఆర్ చాలా చేసిండు. నేను ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పిండు. మరి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఈ రోజు మనకు మాట ఇచ్చిన ప్రకారంగా మాట తప్పిండా? 2000 పింఛన్ ఇస్తాడు మాట తప్పిండా? మనకి 24 గంటలు కరెంట్ ఇస్తాడు మాట తప్పిండా? మనకు రైతు బంధు ఇస్తాడు మాట తప్పిండా? రైతు బీమా ఇస్తాడు మాట తప్పిండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకు అన్ని రకాలుగా సహకారం చేసిన గొప్ప నాయకుడు. మనకు కరెంటు అంటే ఎంత ఇబ్బందులు పడ్డామో మనం అన్ని రకాలుగా చూస్తున్నాము. మరి కరెంటు గోసలు చాలా పడ్డోళ్ళము. చేళ్ల కాడ పోయి రైతులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. మరి ఈ రోజు 24 గంటలు కంటికి రెప్పగొట్టకుండా కరెంటు తెచ్చిన కేసీఆర్ మరి అన్ని కరెంటును ఎంత మెగావాట్లు తయారు చేయాలో అన్ని రకాలుగా తయారు చేసినాక ఇప్పుడు ఆ కరెంటు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శాతం అయితే లేదు. మరి కరెంటు మాటికి కరెంటు పోతున్నది. మరి కేసీఆర్ పోగానే కరెంట్ ఎక్కడ పోయింది? మరి కేసీఆర్ పోగానే రైతు బంధు ఎక్కడ పోయింది? కేసీఆర్ పోగానే దళిత బంధు ఎక్కడ పోయింది? కేసీఆర్ పోగానే కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది అని అడుగుతున్నా నేను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతున్నాయి ఇవి? ఏమైనాయి? మరి కేసీఆర్ ఎమ్మడి తీసుకుపోయినా డబ్బులు తీసుకోకుండా ఈ రోజు అప్పు చేసిన అంటుడు. మరి నీకు అప్పు ఇస్తలేదా? శాతం అయితే లేదా? ఇప్పటికే 20,000 కోట్లు అప్పు చేసిరు. రోజుకు 150 కోట్ల అప్పు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మరి ఎందుకు ఇస్తలేరు? రైతు బంధుకి ఎందుకు ఇస్తలేరు? మరి చాలా ఎకరాల భూమికి పాడుబడ్డ భూమిలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు అన్నారు. సరే అది ఇచ్చిండు. మరి మీరు ఉన్న రైతులకు నిజమైన రైతులకు కూడా రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు? మరి నేను ఎక్కడే మాట్లాడుతున్నా, మీరు బాగా ఆలోచన చేసి ఓటు ఏమని చెప్తున్నా. కేసీఆర్ మనకు ఏనాడు తప్పు చేయలేడు. ఈ రోజు మన గ్రామాలు ఇంత అభివృద్ధి చెందినాయంటే కేసీఆర్ పుణ్యం. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ రోజు మన చెత్త ఇంటి చుట్టూ వేసుకునేటోళ్ళం. బాగా ఆలోచన చేసుకోండి మీరు. మురికి దోమలు, మురికి స్మెల్ ఎంతో దరిద్రంగా ఉండేది. మనం మర్చిపోతుండొచ్చు, కానీ ఒక్కసారి రిటర్న్ తిరిగి మన జీవితాలను గుర్తేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నది. మరి ఈ రోజు మనం డంపింగ్ యార్డులను కట్టి చెత్త బండి పెట్టుకొని మరి ప్రతి ఇంటింటికి వచ్చి ట్రాక్టర్ చెత్త తీసుకుపోతుందంటే మరి మనకు మేలు చేసిందా లేదా? మరి ఆయనకు తోడుగా ఆయన బాటలు నడుచుకుంటా కూడా మేము కూడా మీ ఇంటింటికి ట్రాక్టర్ పంపించలేదా? మేము కూడా ఒక సర్పంచ్గా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, నర్సరీ కానీ, పార్కు కానీ, మరి మనం పొద్దుగాల ఏదన్నా వాకింగ్ చేసుకోవాలన్నా, మరి పిల్లలు ఆటలు ఆడుకోవాలన్నా, ప్లే గ్రౌండ్లు, మరి అన్ని రకాలుగా మనకు సౌకర్యం ఇచ్చిన
మనకు ఒక గొప్ప నాయకులు కేసీఆర్ గారు. మరి అంత గొప్ప కార్యక్రమాలు చేసిన కేసీఆర్ ను ఈ రోజు మర్చిపోయి మనము కేసీఆర్ కేతామా ఓటు, మరి కారు గుర్తుకేస్తామా లేదంటే చేతి గుర్తుకేస్తారా, మరి పువ్వు గుర్తుకేస్తారా, మీరు బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళు పథకాలు ఇచ్చారు, ఆ పథకాలు ఏంటికి పనికి వస్తాయని మీరు ఒక్కసారి మీ హృదయాలను ఇప్పి ఆలోచన మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని అడుగుతున్నా. ఈ రోజు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇవ్వడం ఎవరు సాధ్యం కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుంది మీరు వాళ్ళు ఏదో చెప్తారు, సాధారణమైన పబ్లిక్ తెలియకపోవచ్చు. 6 గ్యారంటీలకు చాలా గొప్ప ఖర్చు. ప్రతి 18 సంవత్సరాలు నిన్న మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. మరి అది సాధ్యమవుతుందా? ప్రతి ఇంట్లో ఇద్దరికి పింఛన్ 4000 8000 పింఛన్ ఇస్తున్నాడు. మరి దానికి ఎన్ని కోట్లు అవుతాయి? అది సాధ్యమవుతుందా? మరి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గ్యాస్ ఇస్తున్నాడు, మరి మనకు కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి. అవి సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా మనకు వచ్చే ఖర్చు ఒక్కటే మీకు షార్ట్ కట్ చెప్తున్నా, మనకు వచ్చే ఖర్చు చాలా తక్కువ, వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ. మన ఇంట్లో ఈ రోజు మన దగ్గర 1 లక్ష రూపాయలు అంటే 2 లక్షలు పెట్టి భూమి కొంటే మనకు అప్పు అవుతుందా, లేకపోతే ఉన్న పైసలతోటి ఇంకా మిగులుతాయా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ ఇచ్చిన హామీలకు మనకు వచ్చే ఆదాయంకు అసలు సరిపోదు. మనం 1 సంవత్సరం వాళ్ళు ఇట్లా ఈ హామీలు ఓకే చేస్తే 20 సంవత్సరాలు మన తెలంగాణ సమాజానికి చిప్ప చేతికొస్తుంది. నేను చెప్తున్నా. ఎందుకంటే మనకు బడ్జెట్ సరిపోని బడ్జెట్, అది అతిమించిన హామీలు. మరి ఎందుకు ఈ రోజు ఇవ్వట్లేదు? ఆ హామీలు ఎందుకు ఇవ్వట్లేదు మీరు అర్థం చేసుకోండి. హామీలు ఇవ్వట్లేదంటే ఈ రోజు ఆ డబ్బులు సరిపోతలేవు, హామీలు నెరవేర్చరు. హామీలు ఒకవేళ ఏమన్నా నెరవేర్చాలంటే మనము పార్టీ అధికారంలో ఉండి ఈ రోజు మనము కేసీఆర్ గారికి సపోర్ట్ గా ఉండి ఆయన ముంగలు ఉంటే ఆయన వెంట నడవడానికి మన గుణంగా ఈ రోజు అది ఉంటుంది. వాళ్ళ